ఇక్కడే ఉండండి, నేను మళ్ళీ వస్తాను అని చెప్తాడు. చెప్పేసరికి సరే బాబు అని ఏంటో ఆదికేశవులు కార్ దిగి అక్కడే రోడ్డు పక్కన నిలబడి ఉంటాడు. ప్రకాష్ ఏమో వాళ్ళ ఫ్రెండ్తో కలిసి కారులో స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఏమో ఆటోలో వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రకాష్ అలా స్పీడ్గా వస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు కంగారు పడుతూ, ఆ లక్ష్మి అసలు వస్తుందా రాదారా, ఇంతసేపు ప్లాన్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని అంటూ ఉంటే, నువ్వు ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసావు, రాకుండా ఎలా ఉంటుందిరా, ఇందాకనే బయలుదేరిపోయాను అని చెప్పింది కదా, ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుందిరా అని చెప్పి వాళ్ళలా మాట్లాడుకుంటూ వెళ్ళి ఇంకా ఒక దగ్గర లక్ష్మికి లొకేషన్ పంపిస్తారు కదా, ఆ లొకేషన్కి వెళ్ళిపోయి కార్ అక్కడ ఆపేసుకొని కార్ మీద కూర్చుని ఆలోచిస్తూ ప్రకాష్ కంగారు పడుతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చేస్తుంది. లక్ష్మి ఆటోలో నుంచి దిగుతూ ఉండగానే, అదిగోరా బంగారు బాతు, నీ బంగారు బాతు వచ్చేస్తుందిరా అని అంటూ చెప్పగానే, అవునరా ఇది నా బంగారం అనేసి ప్రకాష్ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా అదిగో వచ్చేస్తుంది, నాకు డబ్బులు ఇచ్చే మహాలక్ష్మి, కనక మహాలక్ష్మి వచ్చేస్తుంది అని ప్రకాష్ చాలా హ్యాపీగా లక్ష్మి వైపు చూస్తూ ఉండగానే, లక్ష్మి ఆటోలో నుంచి దిగి ఫాస్ట్గా వచ్చేసి, రే ప్రకాష్ ఏంట్రా మా నాన్నని అడ్డు పెట్టుకొని నన్ను ఎందుకురా ఇలా ఇబ్బంది పెడుతున్నావు, చెప్పరా మా నాన్నని ఎక్కడ ఉంచావురా చెప్పరా అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆగు కనక మహాలక్ష్మి ఆగు, ఎందుకు అలా అరుస్తున్నావు చెప్పు, నిదానంగా మాట్లాడు అని ప్రకాష్ అంటాడు. ఏంట్రా నీతో నిదానంగా మాట్లాడేది, అసలు నువ్వు మనిషివారా, నువ్వు నా జీవితంతో ఎందుకురా ఆడుకుంటున్నావు, నేను ఏం పాపం చేశానురా, ఇంతకుముందు అప్పుడు కోట్లు కావాలని చెప్పి అప్పుడు ఇలా చేసావు, నా జీవితాన్ని నాశనం చేసావు, ఇప్పుడు కూడా నా వల్ల నువ్వు ఏం ఆశిస్తున్నావురా నా నుంచి, నువ్వు చెప్పరా, అసలు ఎందుకు మా నాన్నని అడ్డు పెట్టుకుని నన్ను ఇక్కడికి రమ్మని చెప్పు అని అంటూ ఇలా గట్టిగా అరుస్తూ ఇంకా చేయి చేసుకుంటుంది. ఇంకా అప్పుడే ప్రకాష్ చూస్తూ, చూడు నా మీద సీరియస్ అవ్వద్దని నీకు ముందే చెప్పాను, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటే, ఏం చేస్తావు చెప్పరా, చెప్పు ఏం చేస్తావో చెప్పు అని అంటూ సీరియస్గా అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ప్రకాష్, చూడు కనక మహాలక్ష్మి, ఇదంతా నేను కావాలని చేస్తున్నది కాదు, ఇదంతా విధి ఆడుతున్న వింత నాటకం అని ఏంటో ప్రకాష్ చెప్తాడు. చూడు ఆ రోజు నువ్వు నాకు ₹1,00,00,000 ఇవ్వాలని రాసిపెట్టింది, అందుకే నీ ₹1,00,00,000 రావటం కోసమే ఆ రోజు నీకు విహారికి పెళ్లి చేసేసాను, నాకు కోట్లు వచ్చాయి, ఇప్పుడు కూడా లక్షలు రాబోతున్నాయి అని అంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే, ఇది నువ్వు అరవాల్సిన సమయం కాదు కనక మహాలక్ష్మి, ఇది విధిరాత అంతే అని అంటే, ఇంకా అప్పుడే లక్ష్మి లాగి ప్రకాష్ని కొడుతుంది. కొట్టేసరికి, హేయ్ నువ్వు నన్నే కొడతావా అని అంటూ ఉంటే, ఇది కూడా విధి ఆడుతున్న వింత నాటకం, నేను కూడా కొట్టాను కదా, కావాలని కొట్టలేదు, విధి కొట్టించింది నాతో నిన్ను కొట్టించింది అని అంటూ లక్ష్మి అంటుంది. ఆ మాట వినేసరికి, ఏయ్ నిన్ను అని అంటే ప్రకాష్ని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది లక్ష్మి. నిన్ను వదిలిపెట్టనరా అని చెప్పి కొడుతూ ఉంటే ప్రకాష్ ఫ్రెండ్ అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రకాష్ని కొడుతూ చెయ్యి వెనక్కి మడత పెట్టి మరీ కొడుతూ ఉంటే, ఇంకా ప్రకాష్ అలా చూస్తూ ఇంకా వదిలే అని అంటూ ఉంటాడు. అయినా సరే వదలకుండా లక్ష్మి ప్రకాష్ని చితక బాదుతూ ఉంటుంది. అప్పుడే ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ వైపు చూసి ఇలా సైగ చేస్తే, వాళ్ళ ఫ్రెండ్ కార్లో నుంచి మత్తు స్ప్రే తీసుకొచ్చేసి ప్రకాష్కి ఇవ్వగానే, ప్రకాష్ లక్ష్మి నుంచి విడిపించుకొని లక్ష్మి మొహానికి స్ప్రే కొట్టేస్తాడు. ఇంకా లక్ష్మికి మత్తుగా అనిపించేస్తుంది. వెంటనే, రే ఏంట్రా మొహన కొట్టావు, మత్తుగా అనిపిస్తుందిరా అని అంటూనే ఇలా పడిపోబోతూ ఉంటే ప్రకాష్ వెళ్ళి లక్ష్మిని ఇలా పట్టుకుంటాడు. లక్ష్మి వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. లక్ష్మి కింద పడకుండా పట్టుకొని లక్ష్మిని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు, నువ్వు నాకు నిజంగానే నాకు మహాలక్ష్మివి, కనక మహాలక్ష్మి, బంగారు గుడ్లు పెట్టి బాతువు, ఇంతకు ముందు కూడా నాకు ₹1,00,00,000 కుమ్మరిచ్చావు, ఇప్పుడు ₹1,00,000 వస్తున్నాయి నీ వల్ల అంటే నిన్ను ఎందుకు వదులుకుంటాను కనక మహాలక్ష్మి, అందుకే నిన్ను వదులుకోను, నువ్వు నాకు ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడతావో నాకు తెలియదు, ఈరోజే నువ్వు ఏమర్చినా ఏం చేసినా ఆ దుబాయ్ వాళ్ళ దగ్గరికి నిన్ను పంపించేస్తాను, అక్కడి నుంచి నువ్వు కళ్ళు తెరిచేసరికి ఏ దేశంలో ఉంటావో ఎక్కడ ఉంటావో అనేసి ప్రకాష్ నవ్వుకుంటూ లక్ష్మిని అలా చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత లక్ష్మిని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఇక విహారిని పెళ్లిపీటల మీద ఇలా అంత మంత్రాలు చదువుతూ ఉంటే పంతులు గారితో విహారి మెల్లగా ఇలా అంటాడు, పంతులు గారు నేను కొంచెం సేపు బయటికి వెళ్ళాలి అని అంటే, సరే బాబు అని అంటూ పంతులు గారు చెప్పగానే విహారి అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటే అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది, ఏంట్రా పీటల మీద నుంచి లేచావంటే, ఇప్పుడే వస్తానంటే, నాన్న విహారి అలా పెళ్లిపీటల మీద నుంచి ఎందుకు వెళ్తున్నావు నాన్న అంటే, ఇప్పుడే వస్తానమ్మా అని విహారి కిందకి దిగి వెళ్ళిపోతూ ఉంటే యమున ఆలోచిస్తూ ఉంటుంది, ఇదేంటి లక్ష్మి కనిపించట్లేదు అని పండు దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది.
ఇక పండు విహారీ వెళ్తూ ఉండటం చూసి విహారీ బాబు గారు వెళ్తున్నారు, లక్ష్మమ్మను ఏ సముద్రంలో వెనకాల దాక్కుని ఉన్నప్పుకో చేస్తాడు అని పండు నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అంతలో యమున వచ్చేసి పండు అని అంటుంది. చెప్పండమ్మా అని అంటే లక్ష్మి ఎక్కడ, లక్ష్మి కనబడట్లేదు అని యమున అంటుంది. అది అది అని అంటే చెప్పు పండు లక్ష్మి ఏమైంది అని అంటే పండు చెప్పటానికి వెనక ముందు భయపడుతూ చూస్తూ ఉంటాడు. యమున అలాగే అడుగుతూ అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత విహారీ పక్కకి వచ్చేసి పోలీస్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి రే అని హలో అనగానే రే నీ పెళ్ళికి రాలేకపోతున్నాను రా, కొంచెం బిజీగా ఉన్నాను అంటే అది కాదురా నేను ఇంకొక విషయం గురించి చెప్పడానికి చేశాను అని విహారీ అంటే అవునా దేనికోసం అని అంటూ అడిగితే లక్ష్మి అని మాకు బాగా కావాల్సిన అమ్మాయి కనబడట్లేదురా, అందుకని ఆ అమ్మాయి ఎక్కడికి పోయిందో ఏంటో ప్రకాష్ గారు ఉన్నాడు కదా వాడే తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, వాడేమైనా తీసుకెళ్ళాడేమో అని నాకు అనుమానంగా ఉంది అని అంటూ విహారీ చెప్తాడు. అప్పుడే ఇలా అంటాడు ప్రకాష్, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసే దాంట్లో ఉన్నట్రా, వాడి హస్తం ఉంది, ఒకవేళ ఆ అమ్మాయిని అక్కడైతే తీసుకెళ్ళలేదు అని అంటే విహారీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి కిడ్నాప్ అంటే అవును దుబాయ్ షేక్లకి అమ్మేస్తున్నాడు, ప్రకాష్ కూడా అందులో ఉన్నాడు, మేము అదే సర్చింగ్లో ఉన్నాము, ఈ కేసుని జేడీకేడి డీల్ చేస్తున్నారు అని అంటూ చెప్పగానే మరి ఇప్పుడు ఎలా రా, లక్ష్మిని కాపాడుకోవటం ఎలా, ప్రకాషే తీసుకెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా అని విహారీ అంటే జేడీకేడికి వాళ్ళు చాలా పవర్ఫుల్ ఆఫీసర్స్, వాళ్ళు ఏ కేసు పట్టుకున్నా అది కంప్లీట్గా చేసే వరకు వదిలిపెట్టరు, వాళ్ళ నెంబర్ ఇస్తాను నువ్వు వాళ్ళతో మాట్లాడు, ఒకవేళ లక్ష్మి అక్కడే వాళ్ళతోనే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కాపాడతారు అని అంటూ చెప్పగానే సరేరా అనేసి ఇంకా నెంబర్ పెట్టమని చెప్తాడు. ఇంకా అంతలో విహారీకి నెంబర్ వస్తుంది. జేడీకేడి ఇద్దరు కారులో ఇదే కేసుని డీల్ చేయడానికి వెళ్తూ ఉంటారు. అప్పుడే విహారీ ఫోన్ చేయగానే హలో అని చెప్పి జేడీ మాట్లాడుతుంది. జేడీ గారా మాట్లాడేది అని విహారీ అంటే అవును నేను జేడీనే మాట్లాడుతున్నాను, చెప్పండి ఎవరు అని అంటే నేను ప్రకాష్ అని నాకు తెలిసిన వాడు ఇలా లక్ష్మిని ట్రాప్ చేశాడు, బ్లాక్మెయిల్ చేశాడు, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయాడు అని అంటూ చెప్పగానే లక్ష్మి అంటే నేను ఒక ఫోటో పెడతాను ఆ అమ్మాయి అయినా చూడు ఒకసారి అని జేడీ అంటుంది. విహారీ సరే పెట్టండి అని అంటే లక్ష్మి ఫోటో జేడీ పెడుతుంది. పెట్టగానే ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి లక్ష్మి అని అంటూ చెప్పగానే ఓ షెట్ ఈ ప్రకాష్ గారు ఈ అమ్మాయిలని అందరినీ తీసుకెళ్ళిపోయాడు అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. విహారీ ఇలా టెన్షన్ పడుతూ ప్లీజ్ అమ్మాయిని వెంటనే కాపాడండి, మీకు దండం పెడతాను ఆ అమ్మాయికి ఏం కాకూడదు అని అంటూ విహారీ అంటే అప్పుడు జేడీ అంటుంది అసలు ఆ అమ్మాయి మీకు ఏమవుతుంది అంటే ఆ అమ్మాయి నా భార్య అనబోయి ఆగిపోయి నాకు బాగా కావాల్సిన అమ్మాయి అని అంటూ చెప్తాడు. చెప్పేసరికి సరిగా సరే మీరు కూడా వచ్చేసేయండి, మొత్తం నేను కూడా అక్కడికే వెళ్తున్నాము అని చెప్తే సరే నేను వచ్చేస్తున్నాను అని విహారీ ఇంకా ఫోన్ పెట్టేసి రే ప్రకాష్ అని చెప్పి సీరియస్గా బాసికం తీసేసి కోపంగా ఆలోచిస్తూ ఇలా అనుకుంటాడు. ఇదంతా వదిలిపెట్టను వీన్ని అని అనుకుంటాడు. జేడీకేడి ఇద్దరు అలా వెళ్తూ ఉంటారు. ఇక విహారీ కార్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరుతాడు. సగం దూరం వెళ్ళిన తర్వాత విహారీ కార్ ట్రబుల్ ఇస్తుంది. కార్ ఆగిపోవడంతో విహారీ కార్ని చెక్ చేసి ఇప్పుడే ఈ కార్ ప్రాబ్లం అవ్వాలా, ఇప్పుడు నేనేం చేయాలి, ఎలా వెళ్ళాలి అని విహారీ రోడ్డు పక్కకు వచ్చేసి కనిపించిన వాళ్ళందరినీ లిఫ్ట్ అడుగుతూ ఉంటాడు. ఎవరు కూడా లిఫ్ట్ ఇవ్వకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక కార్కి అడ్డంగా వెళ్ళిపోయి ప్లీజ్ ఆపండి సార్ అని విహారీ ఒక కార్ని ఆపుతాడు. ప్లీజ్ సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం నన్ను డ్రాప్ చేస్తారా అని విహారీ అడిగితే సరే ఎక్కండి అని అంటే విహారీ అలా తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ నుంచి విహారీ వాళ్ళని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత విహారీ అలా ఒక అదే ప్లేస్కి వెళ్ళిపోతాడు. జేడీకేడి కూడా ఆ ప్లేస్కి వెళ్ళిపోతారు. విహారీ జేడీకేడి అందరూ ఒకేసారి అక్కడ దిగిపోతారు. ఇంకా అప్పుడే విహారీని చూసి మీరేనా విహారీ అంటే అవును లక్ష్మి కోసం చెప్పింది నేనే అని అంటూ విహారీ అంటాడు. అలా అన్న తర్వాత సరే పదండి లోపలికి వెళ్దాం, మనం కూడా లోపలికి వెళ్ళాలి, ఒక్కరిని కూడా మిస్ చేయకూడదు, వాళ్ళని మళ్ళీ ఇలాంటి అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అని చూస్తే వాళ్ళకి భయం ఉండాలి, అసలు వాళ్ళు ఇంకొకసారి వణికిపోవాలి, అలా చేద్దామని చెప్పి అందరూ లోపలికి అటాక్ వచ్చేస్తారు లోపలికి. అలా వస్తూ ఉండగానే ఇంకా విహారీ కూడా లోపలికి వెళ్తాడు. ఇంకా అప్పుడే పోలీసులు లోపల ఉన్న ప్రకాష్ లక్ష్మి దగ్గరికి వచ్చేసి ఇలా లక్ష్మిని చూస్తూ చూడు నా బంగారం లాంటిది, చూడు ఎంత డబ్బులు తెచ్చి పెడుతుందో, ఎక్కడ నా డబ్బులు ఎక్కడ అని అంటూ ఆ షేక్ని అడిగితే షేక్ బ్యాగ్ ఇస్తాడు. చూడు ఆయన చూసావు కదా కోహినూర్ డైమండ్లా ఉంది, డబ్బులు కూడా చూసివ్వు అంటే చూసే ఇచ్చానులే, బాగానే ఇచ్చాను, ఇంకా 2-3 అమ్మాయిలు తీసుకురా, ఇంకా డబల్ త్రిబుల్ ఇస్తా అని ఆ షేక్ చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పేసి డబ్బులు తీసుకొని ప్రకాష్
ప్రకాష్ మాట్లాడుతూ ఉండగానే పోలీసులు వచ్చారు, లోపల బయటే ఉన్నారు, వస్తున్నారు లోపలికి అని తెలిసేసరికి ప్రకాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా షేక్ అంటాడు, రే ఈ అమ్మాయిలందరినీ పైకి తీసుకెళ్ళండి రా అని అంటే అమ్మాయిలందరినీ ప్రకాష్ వాళ్ళు పైకి తీసుకెళ్ళి పైన ఉంచేస్తారు. ఇంకా అప్పుడే టెన్షన్ పడుతూ ప్రకాష్ అంటాడు, రే ఇక్కడే ఉంటే ఆ పోలీసులు అన్న నన్ను వదిలిపెడతారు, కానీ విహారి మాత్రం నన్ను వదిలిపెట్టడురా, చంపేస్తాడు, పదరా అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్తో కలిసి ప్రకాష్ పారిపోదామని చూస్తూ ఉంటాడు. అప్పుడే విహారీ వచ్చి ప్రకాష్ని పట్టుకుంటాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ని కొడుతూ ఉంటాడు. ప్రకాష్ పీక పట్టుకొని నొక్కేస్తూ ఉంటాడు. జేడీ ఎంటర్ అయిపోతారు. ఇక ఫుల్ గొడవ జరిగిపోతూ ఉంటుంది. చాలా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉన్నప్పుడే ప్రకాష్, వదులు విహారీ, నన్ను క్షమించి విహారీ, ఈసారికి నన్ను వదిలే విహారీ అని అంటూ ఉంటే, నిన్ను వదిలేయాలరా, నేను వదిలిపెట్టాలా అని చెప్పి విహారీ వాడిని చాలా కొడుతూ ఉంటాడు. ఇక అలా ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రకాష్ని కొడుతూ ఉన్న సమయంలో ప్రకాష్ ఫ్రెండ్ వెనక నుంచి వచ్చి విహారీని కర్రతో కొట్టబోతాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా ఆ కర్రని జేడి పట్టుకుంటుంది. ఇంకా విహారీ, మీరు పైకి వెళ్ళి అమ్మాయిల్ని కిందకి తీసుకురా, వీళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం అని జేడీకేడి ఫుల్ ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు విహారీ పైకి వెళ్ళిపోతాడు. పైకి వెళ్ళిపోయేసరికి అమ్మాయిలందరూ కట్టిపడేసి ఉంటే లక్ష్మి మాత్రం స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది. విహారీ అందరి కట్లన్నీ విప్పితే అందరూ అమ్మాయిలు పారిపోతారు. విహారీ లక్ష్మి స్పృహ లేకుండా ఉంటే లక్ష్మి దగ్గరికి వెళ్ళి లక్ష్మి అని అంటూ లేపుతూ ఉంటే లక్ష్మి లేవదు. ఇక లక్ష్మి కట్లు విప్పేసి లక్ష్మిని ఎత్తుకుని విహారీ కిందికి వస్తూ ఉంటాడు. జేడీకేడి ఫుల్ ఫైటింగ్ చేస్తారు. ప్రకాష్ పారిపోతాడు. ప్రకాష్ వెనకాల జేడీకేడి చాలా దూరం బయటికి పరిగెత్తుకొని వస్తాడు. చాలా దూరం వచ్చాక పారిపోతాడు ప్రకాష్. వాడు మిస్ అయిపోయాడు అనేసి ఇంకా జేడీకేడి ఇద్దరు అలా వాడి కోసం వెళ్తూ ఉంటారు. ఇక విహారీ తనని తీసుకొని కిందకి వస్తాడు. ఇంకా ఆదికేశవులు బయట రోడ్డు పక్కన ఉంటాడు కదా, ఈ ప్రకాష్ ఏంటి ఇంకా రాలేదు, ఒకవేళ నిశ్చితార్థం దగ్గర ఏమైనా డిస్టర్బెన్స్ అయిందేమో, అందుకే నాకు చెప్పలేక ఇలా వదిలేశాడేమో, తర్వాత కూల్గా ఉన్నప్పుడు తనే చెప్తాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆదికేశవులు వెళ్తూ ఉంటారు. సడన్గా కార్ వచ్చి ఇలా గుద్దుతుంది. అది జేడీకేడి కార్. అది జేడీకేడి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సడన్గా జేడీకేడి అని అరవటంతో ఇలా చూసేసరికి అతనికి వెనక నుంచి కారు తగులుతుంది. అప్పుడే జేడీకేడి దిగి ఇద్దరు వచ్చేసి, అయ్యో క్షమించండి, అనుకోకుండా చూసుకోకుండా తగిలింది, మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉంటే, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి లేండమ్మా, నేను కూడా మిమ్మల్ని చూసుకోకుండా వచ్చాను, నాదే తప్పు కదా అని ఆదికేశవులు అంటే జేడీ అంటుంది, మీలాంటి మంచి మనసులు ఇలా ఉంటే ఈ రోడ్డు మీద గొడవలే జరగవండి, చాలా థ్యాంక్స్, మమ్మల్ని అర్థం చేసుకున్నారు అని అంటూ జేడీ అంటుంది. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను బస్టాండ్కి వెళ్తున్నానమ్మా అని అంటూ చెప్పగానే, మేము అటే వెళ్తున్నాము, మిమ్మల్ని డ్రాప్ చేస్తాము, వస్తారా అని అంటూ జేడీ అడిగితే, వస్తానమ్మా అని కారులో ఎక్కించుకొని ఆదికేశవుల్ని తీసుకొని జేడీకేడి వెళ్తూ ఉంటారు. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.